కూకట్పల్లి తహసీల్దార్ కార్యాలయంలో కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ రసాభాసుగా మారింది. తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరై కార్యాలయంలో కార్పొరేటర్లతో కలిసి పంపిణీ చేశారు. ఇక అదే సమయంలో తహసీల్దార్ కార్యాలయానికి కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బండి రమేష్ కాంగ్రెస్ నాయకులతో కలిసి చేరుకున్నారు. తమను కాదని 4 గోడల మధ్య చెక్కులు పంపిణీ చేయడం ఏంటని ప్రశ్నించారు. కొంతమందికి చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తిరిగి వెళ్లిపోతూ ఉండగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంఆర్ఓకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎంఆర్ఓను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. చెక్కులు ఇస్తున్నది రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం. కనీసం ఇక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులు కానీ, సోయలేని ఎమ్మెల్యే గాని కనీసం ముఖ్యమంత్రి గారు ఫోటో పెట్టుకోవాలి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, వాళ్ళకి మినిమం గౌరవం ఇవ్వాలి అనే ఆలోచన కూడా లేకుండా ఎంత గెలిచినా ఎమ్మెల్యేనే కానీ వచ్చాడు, ఒక పద్ధతి లేదు, పాడు లేదు, రావటం ఏదో అడావుడిగా లోనికి వెళ్ళిపోయి మరి ప్రజల పక్షాన ఉండే మనిషి అయితే ప్రజల్లో ఉండి వచ్చిన అందరికీ కూడా చెక్కులు ఇచ్చి వెళ్ళాలి ఆయన ధర్మంగా అయితే. మరి ఏదో ముసుగులో వచ్చినట్టు ముసుగు వీరులాగా వచ్చి ఒక 2 చెక్కులు లోనికి వెళ్ళి ఎమ్మెల్యేను ఆయన ఇచ్చేసి ఎంఆర్ఓ కలిపి మేము చెక్కులు ఇచ్చామంటే అది ఎంత మట్టికి సబబు అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇంకోటి, ఈ ప్రభుత్వ అధికారులకు కూడా మేము ఇచ్చే కాషన్ ఏంటంటే తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో ప్రోటోకాల్ మెయింటైన్ చేయండి. ప్రతి పార్టీకి, ప్రతి ప్రభుత్వానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ప్రోటోకాల్ పద్ధతి లేకపోతే మాత్రం సహించేది లేదు. అవసరమైతే సీఎం గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేసి వీళ్ళని సస్పెండ్ చేయించడానికి కూడా వెనకాడబోమని చెప్పి తెలియజేస్తాం.